ఉన్న ముఖ్యమంత్రుల్లో ఎవరు బెస్ట్ ముఖ్యమంత్రి అంటే మూడో స్థానంలోకి వచ్చిన స్టాలిన్ కూడా చాలానే చేశాడు ఆ స్టేట్కి. అయినప్పటికీ యంగ్ వాళ్ళకి వాళ్ళు ఎలా ఉంది అంటే ఒక యంగ్ పర్సన్ని సీఎంగా ఊహించుకుని ఒక హీరోని సీఎంగా ఊహించుకోవాలి అనే ఒక పరిస్థితిలో వీళ్ళు ఉన్నారు. ఇన్ని ఫ్యాక్టర్స్ కలిసి వచ్చినాయి. కానీ పైగా ఇంకోటి కూడా ఏం జరిగిందంటే విజయ్ పైన పదే పదే ఆ దాడులని ఈ దాడులని ఇవన్నీ జరగటము, పైగా త్రిష వ్యవహారాన్ని ఎక్కువగా అనవసరమైన ప్రచారాన్ని ఇవ్వటం కూడా ఒక రకంగా అతనికి అదనపు గ్లామర్ని తీసుకొచ్చింది తప్పితే అతని పైన ఓ పక్కన ఒక జాలి ఏంటి అతని పైన అతని సినిమాని దళపతి సినిమాని ఆపటం ఒక రకంగా అది కరెక్ట్ విషయం కాదు. కానీ వీళ్ళు ఏమనుకున్నారంటే ఆ సినిమా రిలీజ్ అయితే ఇతను ఒక రాజకీయ నాయకుడిగా కనిపిస్తే మనకేదో కష్టం అవుతుంది అని అనుకున్నారు బీజేపీ వాళ్ళు. కానీ అన్నీ ఏంటి అంటే వీళ్ళు అనుకున్నది ఏది ఫలించలేదు. బీజేపీ అనుకున్నది ఏది అక్కడ ఫలించలేదు. ఫలించకపోవటంతో అసలు వీళ్ళు ఏమనుకున్నారు, విజయ్ పెద్ద ప్రభావం చూపించడు, అక్కడ రాష్ట్ర ప్రజలేమో ఒకసారి గెలిపించిన వాళ్ళని మళ్ళీ రెండోసారి గెలిపించరు కాబట్టి అన్నాడీఎంకేనే గెలుస్తుంది. గెలిచిన తర్వాత వాళ్ళని దించి, వాళ్ళకి తెలుసు కదా మేము దించటం ఎట్లాగో వాళ్ళ మనిషిని పెట్టుకోవడం ఎట్లాగో వాళ్ళకి బాగా వెనతో పెట్టిన విద్య కదా, ఆర్తేరున్నారు. అలాంటి పాలిటిక్సే చేద్దాం అనుకుంటే గొంతులో పచ్చెలకాయ పడింది. ఇప్పుడు సరే, ఇక్కడ ఒక అంశం ఈ సందర్భంగా గుర్తు చేస్తాం. సంక్షేమ పథకాలు ప్రజలు దాన్ని వాళ్ళు ఒక ప్రభుత్వ బాధ్యతగాను చూస్తున్నారు.